మంగళవారం బ్లాక్ అండి. రాత్రి అన్నం ఉంది, టమాటా రైస్ వేసాను, జీలకర్ర ఆవాలు అన్నీ తాలింపు వేసాను, 2 టమాటాలు వేసాను, కరివేపాకు. నేనైతే ఉపవాసాలు ఏం చేయట్లేదండి. దీపారాధన మాత్రం రోజు చేసుకుంటాను. ఇంకా ఎప్పుడు నిత్య దీపం నా ఇంట్లో ఉండవలసిందేనండి. నిత్య దీపారాధన చేసుకుంటాను. వండి స్టవ్ అంతా క్లీన్ అయిపోయింది. పాలు, దొండకాయ కూర అండి వండుతాను, ఇంకా వండలేదు. చేత కానప్పుడు మనకి ఇవన్నీ చేయొద్దండి. నాకు చేత రావట్లేదు కదా, మీకు చేతనైతే మీరు చేసుకోండి మంచిగా. పిల్లలు అవన్నీ కొంచెం పెద్దవాళ్ళైనా చేసుకోండి అమ్మ, ఎవరైనా సరే ఓపిక ఉండాలి. ఇంకా శ్రావణ శుక్రవారం అండి, ఆ రోజు చూపిస్తానండి. లైవ్ పెడతాను. ఎందుకంటే నాకు ఈ పిల్లడు తీయమంటే తీయట్లేదు, మా పిల్లలు వినట్లేదు, ఏం చెయ్యాలని. కొంచెం పరమాణం, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఏదో ఒక పండు పెడతానండి. ఒక జాకెట్ పీసి గాజులు పెడతాను, మీకు చూపిస్తానండి. ఆ రోజు తులసమ్మ గడు కూడా దీపం అయిపోయిందండి. మీ ఇంట్లో ఏం చేసుకుంటే టిప్ని కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటేనే ఉండండి అమ్మ ఉపవాసం, లేదంటే ఉండకండి. తనకు మించిన దైవం ఏం లేదండి. దేవుడు ఇవన్నీ వద్దన్నాడు, చేయమన్నాడు. మన ఇష్టం అండి, అది మన చేతుల్లో ఉంది. భగవంతుడు మనస్ఫూర్తి దండం పెట్టి దీపారాధన చేసుకోండి. మీకు వీలైతే ఉపవాసం ఉండాలి, లేదంటే తినండి ఏదో ఒకటి, లేకపోతే పళ్ళో తీసుకోండి. నేనైతే తినేస్తానండి. ఒక శుక్రవారం మాత్రం శ్రావణ మాసంలోనే ఉంటానండి. నెక్స్ట్ వారం పొద్దున్న ఏం తిన్నాం. మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.